వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే చాట్స్ మీద చాలా పాజిటివ్ కనబడుతున్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఐఆర్బి ఇన్ఫ్రా. ఐఆర్బి ఇన్ఫ్రా రీసెంట్గా స్టాక్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో రీసెంట్గా కొద్ది కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది. అండ్ షార్ట్ టర్మ్లో ఒకవేళ మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక ఐఆర్బి ఇన్ఫ్రాలో బెటర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో పాసిబుల్ 80 to 100 అయితే ఐఆర్బి ఇన్ఫ్రా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 60 బిలో వస్తే కనుక ఫర్దర్గా ఐఆర్బి ఇన్ఫ్రాలో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ టైంలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. అండ్ రీసెంట్గా మనకు ఒక మంచి కరెక్షన్ కూడా కనబడుతుంది కదా. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ 90 to 100 రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో కూడా. మీకు ఆర్ఎస్ఐ సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఆర్ఎస్ఐ 50 ఎబో మనకు ఒక బూలిష్ డైవర్జెన్స్ కనబడుతుంది అండ్ స్టాక్ ఈజ్ ఆల్సో టర్నింగ్ బూలిష్ ఇక్కడ నుంచి కాబట్టి సో పాసిబుల్ అప్ ట్రెండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తర్వాత అనదర్ స్టాక్ విచ్ ఎన్హెచ్పిసి. సో ఎన్హెచ్పిసి రీసెంట్గా ఇది కూడా అప్ ట్రెండింగ్లోనే ఉంది స్టాక్ అయితే. సో పాసిబుల్లీ స్టాక్ ఒకవేళ కరెక్షన్ అయితే 90 వరకు వచ్చినా కూడా అక్కడి నుంచి ఒక బయింగ్ అయితే రావచ్చు టువర్డ్స్ 100 అండ్ 120 వరకు అయితే ఎన్హెచ్పిసి లిమిటెడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ ఒకటైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఈ ఇయర్ ఎన్హెచ్పిసి ర్యాలీ చూడండి, దిస్ ఈజ్ 1 year చార్ట్. సో 1 year చార్ట్ బేసిస్ మీద కూడా ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 115 నుంచి ఒక ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనిపించింది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే ఎన్హెచ్పిసి లిమిటెడ్లో ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఎస్జేవిఎన్ గురించి డిస్కస్ చేద్దాము. ఎస్జేవిఎన్ లిమిటెడ్ కూడా సిమిలర్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. రీసెంట్ హై తర్వాత ఒక కరెక్షన్ అండ్ ఫాలోడ్ బై మళ్ళీ ఒక అప్ ట్రెండ్ టువర్డ్స్ 150 to 160 వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఒకవేళ షార్ట్ టర్మ్లో ట్రేడ్స్ చేసే వాళ్ళైతే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది 120 దగ్గరగా. అండ్ ఫర్దర్గా 140 to 150 ఇమీడియట్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఎస్జేవిఎన్ లిమిటెడ్. సో దిస్ ఈజ్ 1 yearలో స్టాక్ ఎలా మోయిందో చూడొచ్చు. అండ్ ఎస్జేవిఎన్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. ఎస్జేవిఎన్ తర్వాత ఇంకొకటి ఎన్బిసిసి. సో ఎన్బిసిసి కూడా సిమిలర్ ప్యాటర్న్, మీకు 177 నుంచి స్టాక్లో ఫాల్ వచ్చింది, తర్వాత మీకు ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. అండ్ దిస్ అప్ ట్రెండ్ అగైన్ మనకి 160 to 180 స్టాక్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కనబడుతుంది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రాడర్ మార్కెట్స్ కూడా అంతలా కరెక్షన్ కాకపోతే. సో కమ్ టు లెమన్ ట్రీ హోటల్స్. ఇయర్ అంతా కూడా బులిష్గా ట్రేడ్ అయిన ఇంకొక స్టాక్ లెమన్ ట్రీ హోటల్స్. అండ్ క్లియర్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే ఇక్కడ కనబడుతుంది. బిలో స్టాక్ 140 బిలో వెళ్తే ఒకవేళ ఫాల్ రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే స్టాక్ అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. సో ఫుల్లీ స్టాక్లో ఇదే ప్రైస్ ప్యాటర్న్ ఉంటే కనుక సో పాసిబుల్ అప్ ట్రెండ్ టువర్డ్స్ 160 to 170 చూడొచ్చు. సో మీకు క్లియర్ ఆర్ఎస్ఐ ఓవర్బాట్ జోన్ నుంచి ఒక ఫాల్ కనబడుతుంది కదా, 50 పైన మళ్ళీ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో లెమన్ ట్రీ హోటల్స్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ గురించి రీసెంట్గా నేను డిస్కస్ చేశాను. అండ్ అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఐఆర్ఎఫ్సిలో ఇక్కడ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 180 to 190. అండ్ అటు ఇంకా బులిష్గా ట్రేడ్ అవుతే కనుక 200 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది ఐఆర్ఎఫ్సి. అండ్ నైకాలో కూడా రీసెంట్గా మళ్ళీ ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్. సో నైకా ఈజ్ 175 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో నేను అనుకుంటున్నాను ఇదే బులిష్ ప్యాటర్న్ ఉంటే కనుక 200 వరకు అయితే షార్ట్ టర్మ్లో స్టాక్ అయితే వెళ్ళొచ్చు. సో 50 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్ అప్ ట్రెండ్ టువర్డ్స్ 190 to 200 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి పాసిబుల్లీ బెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్ నుంచి కమింగ్ వీక్స్లో. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.